విశ్వామిత్రుడు సృష్టించిన త్రిశంకు స్వర్గం కథ హిందూ పురాణాలలోనే అత్యంత అద్భుతమైన ఘట్టం. ఒక మనిషి తన పట్టుదలతో దేవుళ్ల నియమాలను సైతం ఎదిరించి సరికొత్త లోకాన్ని ఎలా సృష్టించాడో ఈ కథలో చూడవచ్చు. సూర్యవంశానికి చెందిన సత్యవ్రతుడు, ఇతనినే తర్వాత త్రిశంకుడు అన్నారు అనే రాజుకు ఒక వింత కోరిక కలిగింది. తన పుణ్యబలంతో తన ఈ మానవ శరీరంతోనే నేరుగా స్వర్గానికి వెళ్లాలని అనుకున్నాడు. సాధారణంగా ఎవరైనా చనిపోయిన తర్వాతే ఆత్మరూపంలో స్వర్గానికి వెళ్తారు, కాని త్రిశంకుడు నియమానికి విరుద్ధంగా వెళ్లాలనుకున్నాడు. అందరూ వదిలేసిన త్రిశంకుడు చివరకు విశ్వామిత్రుడి దగ్గరకు వెళ్లి శరణు కోరాడు. వశిష్ఠుడిపై ఉన్న పంతంతో విశ్వామిత్రుడు త్రిశంకుడి కోరికను తీరుస్తానని మాట ఇచ్చాడు. తన తపశ్శక్తినంతటినీ ధారపోసి ఒక భారీ యజ్ఞం మొదలుపెట్టాడు. విశ్వామిత్రుడి మంత్రబలంతో త్రిశంకుడు సశరీరంగా ఆకాశంలోకి ఎగిరి స్వర్గద్వారం దగ్గరకు చేరుకున్నాడు. కాని ఇంద్రుడు అతన్ని అడ్డుకున్నాడు. గురువు శాపం పొందినవాడు, వికార రూపంలో ఉన్నవాడు స్వర్గానికి అనర్హుడు అని త్రిశంకుడిని కిందకు తోసేశాడు. త్రిశంకుడు తలకిందులుగా భూమివైపు పడిపోతూ విశ్వామిత్రా నన్ను కాపాడు అని గట్టిగా కేకవేశాడు. ఆగ్రహించిన విశ్వామిత్రుడు తన తపశ్శక్తితో త్రిశంకుడిని ఆకాశంలోనే నిలిపివేశాడు. తిష్ఠ త్రిశంకో! ఇంద్రుడు స్వర్గంలోకి రానివ్వకపోతే ఏకంగా దేవుళ్లకే సవాల్ విసురుతూ అంతరిక్షంలో మరో కొత్త స్వర్గాన్ని, త్రిశంకు స్వర్గం సృష్టించడం మొదలుపెట్టాడు. ఆయన కొత్త నక్షత్రాలను, కొత్త సప్తర్షులను, కొత్త దేవతలను కూడా సృష్టించడం చూసి ఇంద్రుడు భయపడిపోయాడు. దేవతలు దిగివచ్చి విశ్వామిత్రుడిని ప్రార్థించారు. విశ్వామిత్రుడు సృష్టించిన కొత్త లోకం వల్ల సృష్టిక్రమం దెబ్బతింటుందని చెప్పారు. చివరికి ఒక ఒప్పందం కుదిరింది. త్రిశంకుడు విశ్వామిత్రుడు సృష్టించిన ఆ లోకంలోనే ఉంటాడు. అయితే ఆయన అక్కడ తలకిందులుగానే నక్షత్ర రూపంలో ఉండిపోవాలి. ఆ లోకమే నేడు మనం ఆకాశంలో చూసే దక్షిణ ప్రాకార నక్షత్ర మండలం అని పురాణాలు చెబుతాయి. అందుకే ఇప్పటికీ ఏదైనా పని పూర్తి కాకుండా మధ్యలో ఆగిపోతే దాన్ని త్రిశంకు స్వర్గం లాగా తయారైంది అని అంటారు. విశ్వామిత్రుడి పవర్, తనకి కోపం వస్తే దేవుళ్లకంటే శక్తివంతమైన సమాంతర విశ్వాన్ని కూడా సృష్టించగలడని ఈ కథ నిరూపిస్తుంది.